రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో రోగి తరపున బంధువు స్టాఫ్ నర్సుపై దాడికి పాల్పడింది. ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు ఆశపై పట్టణానికి చెందిన ఓ మహిళ తీవ్రంగా దాడి చేయడంతో ఆసుపత్రి సిబ్బంది అందరూ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ప్రభుత్వ కర్తవ్యానికి ఆటంకపరిచి విచక్షణారహితంగా దాడి చేసిన మహిళపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సిబ్బందిపై రోగి తరపు వారు ఇలా దాడులు చేయడం తగదని యూనియన్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన మహిళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, విధుల్లో తమకు రక్షణ కల్పించాలని కోరారు. నర్సింగ్ ఆఫీసర్ ఇక్కడ జాబ్ చేస్తున్నాను. ఫిబ్రవరిలో నాకు జాబ్ వచ్చింది. 5 months అయిందండి. అయితే నిన్న పేషెంట్ సెకండ్ డోస్ డాగ్ బైట్ వ్యాక్సిన్ కోసం అని వచ్చిందండి. వితౌట్ ప్రిస్క్రిప్షన్ వ్యాక్సిన్ అడిగింది. అయితే నేను ప్రిస్క్రిప్షన్ లేకుండా మేము ఇవ్వమని చెప్పాను. అయినా 5 minutes వెయిట్ చేయండి, నేను చూసి చెక్ చేసి ఇస్తామని చెప్పినాను. చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళిపోయినారు. మళ్ళీ 6:30కి అట్లా వచ్చి డైరెక్ట్ వచ్చి అటాక్ చేసింది. అటాక్ చేసి వాళ్ళిద్దరుగా మాట్లాడుతుంది, చెడ్డ మాటలు మాట్లాడుతుంది. ఈవెన్ మా మెడికల్ వాళ్ళు కూడా ఎందుకు మాటలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు కూడా నా మొగుడికి ఏమన్నా ఉందా అన్నట్టుగా మాట్లాడుతుంది. చాలా వల్గర్ అంటే చాలా వల్గర్ మాట్లాడుతుంది. దేంతో అంటే దాంతో ఇసిరేస్తుంది. అక్కడ మా 3 స్టాఫ్ ఉన్నారు కాబట్టి నేను కొంచెం ఈరోజు ఇట్లా ఉన్నాను. అక్కడ నేను ఒక్కదాన్నే ఉంటే మాత్రం ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదేమో. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరు ఉంటాము, వర్క్ తొందరగా ఫినిష్ చేయాలని. ఈ చిన్న హాస్పిటల్లో ఇంతమంది పేషెంట్స్తో మేము వర్క్ డివైడ్ చేసుకొని ఎంత వర్క్ లోడ్ అయినా సరే ఒక్కొక్కరు ఉండి వర్క్ చేస్తున్నప్పుడు ఇట్లా సెక్యూరిటీ లేకుండా ఇంత లైఫ్ థ్రెటనింగ్తో ఇక్కడ జాబ్ చేయలేమండి.